హాయ్ అండి. ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఏంటా ఈ టిప్స్ అని అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది కరెక్టే. చాలా చక్కగా యూజ్ అవుతాయి. ప్రతి ఒక్క టిప్ కూడా ఒక ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు. అంత చక్కగా వర్క్ అవుతుందనమాట. మన రియల్ లైఫ్‌లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఎక్కువగా ఆడవాళ్ళం శారీ కట్టుకుంటూ ఉంటాం కదండి. శారీకి ఈ విధంగా సేఫ్టీ పిన్ని పెట్టుకుంటూ ఉంటాము. సేఫ్టీ పిన్ను మొద్దుబారిపోయి సరిగా దిగదు కదండి. అలా ఉన్నప్పుడు కొంచెం నెయిల్ కట్టర్ ఒకటి తీసుకొని ఈ విధంగా నెయిల్ కట్టర్ లోపల ఈ విధంగా కొద్దిగా గరుగ్గా ఉన్నటువంటి బ్లేడ్ అయితే ఉంటుందండి. ఆ బ్లేడ్ పైన కొద్దిగా ఈ విధంగా రఫ్ చేస్తూ ఉంటే ఆ పిన్ అనేది కొద్దిగా షార్ప్నెస్ పెరుగుతుంది. సేఫ్టీ పిన్ కూడా చక్కగా పెట్టుకోవచ్చు. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ప్లాస్టర్ మనం ప్రతి ఒక్క అవసరానికి తీస్తూ ఉంటాం కదండి. తీసివేసేటప్పుడు ఈ విధంగా మళ్ళీ మనం అవసరానికి తీసుకోవాలి అనుకున్నప్పుడు ప్లాస్టర్ అయితే త్వరగా రాదు కదండి. అలా రానప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. లాస్ట్లో కొద్దిగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, హడావుల్లో మనం ప్లాస్టర్ తీసినా కూడా చక్కగా వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. దువ్వెనలపై పౌడర్ వేస్తే ఏమవుతుందో తెలుసా? మీరే చూసేయండి. ఇలా మనం దువ్వెనలు క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి మనకి టైం లేనప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా దువ్వెనలు చూస్తే బాగా మనకి డస్ట్ పట్టేసి ఉంటూ ఉంటాయి. ఆ దువ్వెనతో మళ్ళీ మనం క్లీన్ చేసుకోకుండా మళ్ళీ ఈ విధంగా మనం తలదూకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అప్పటికప్పుడు ఈ విధంగా మనం టైం లేదు అనుకున్నప్పుడు ఇలా దువ్వెనలపై కొంచెం మన ఫేస్ పౌడర్ కానీ లేదంటే రైస్ ఫ్లోర్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది ఈ విధంగా వేసేసి పాతది టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దానిపైన ఉన్నటువంటి జిడ్డు కానీ అలానే డస్ట్ కానీ ఈజీగా తొలగిపోతుందండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. అప్పటికప్పుడు మనం ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. దువ్వెనలు మనం అలానే ఇలా మనం క్లీన్ చేసుకునే టైం లేదు అనుకున్నప్పుడు, హడావుల్లో మనం ఇలా క్లీన్ చేసుకోవడానికి టైం లేదు మనకి అనుకున్నప్పుడు ఈ విధంగా రైస్ ఫ్లోర్ కానీ పౌడర్ కానీ ఫేస్ పౌడర్ ఏదైనా కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు, ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక సిస్టర్ కమెంట్ చేశారు, అక్క మీరు ఇలా విషెస్ తెలుపుతుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. ముందుగానే ఈ విధంగా మీ ఛానల్లో ఇలాగా విషెస్ చెప్తుంటే చాలా నాకు సంతోషంగా ఉంది అని చెప్తుంది. సో ఆ సిస్టర్కి అయితే మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో నా ఛానల్లో ఫస్ట్ నుంచి కూడా నేను ఇలానే స్టార్టింగ్లోనే చెప్తూ ఉండేదాన్నండి. సో సిస్టర్కి అయితే మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా మనం ఒక్కొక్కసారి డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా పురుగు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. కొన్ని సరుకులు అలా ఉన్నప్పుడు ఈ విధంగా వాటర్ బాటిల్స్లో ఇలా సరుకులు పురుగు వచ్చే సరుకులు ఉంటాయి కదండి. అంటే కొంచెం సరుకులు అనేవి మనకి పురుగు పడుతున్నాయని డౌట్గా ఉన్న సరుకుల్ని ఇలా బాటిల్లో పోసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, డోర్ సైడు ఇలా తక్కువ ప్లేస్లో చక్కగా ఎక్కువగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ కూడా మనకు కొంచెం ఖాళీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. వెయిట్ లాస్ అవ్వాలంటే ఒక సిస్టర్ కమెంట్ చేశారు, అక్క వెయిట్ లాస్ అవ్వడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పక్క అని. సో ఆ సిస్టర్ కోసం అయితే ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతున్నాయి కాబట్టి ఈ టిప్స్ మరి మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. చాలా క్లారిటీగా వినండి, మీకు అర్థమవుతుంది. ఇంకా వెయిట్ లెస్ అవడానికి అలానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గాలన్నా అలానే మనకి పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా అన్నీ కూడా చక్కగా చెక్ పెట్టేయచ్చు అండి. అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. సో మనం ఇవి వాడేటప్పుడు స్వీట్స్ తినకూడదు, నాన్ వెజ్ తక్కువగా తినాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ టిప్ ఏంటంటే వాము 100 గ్రాములు అలానే జీలకర్ర 100 గ్రాములు అలానే దీనిలో మెంతులు కూడా ఒక 100 గ్రాములు తీసుకోవాలండి. ఇలా మొత్తం కూడా జీలకర్ర, వాము, మెంతులు, మరొకటి వచ్చేసి సోంపు అండి. సోంపు కూడా 100 గ్రాములు తీసుకోవాలి. ఇవన్నీ కూడా 4 కూడా సమపాలలో తీసుకొని ఎండలో ఒక 1 అవర్ ఉంచేసి 1 అవర్ తర్వాత మిక్సీ జార్ తీసుకొని, చిన్న మిక్సీ జార్ గిన్నె ఉంటుంది కదండి, ఆ గిన్నెలో ఇవన్నీ కూడా వేసేసుకొని మెత్తగా పైన పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇలా ఈ పౌడర్ని రోజుకొక స్పూన్ లెక్క మనం ఈ విధంగా ఒక గ్లాస్ తీసుకొని దానిలో వేసేసుకొని హాట్ వాటర్ని అందులో పోసుకొని ఒక స్పూన్ తేనె కలుపుకొని కొద్దిగా బెల్లం కూడా కలుపుకొని తాగామనుకోండి, కొద్దిగా లెమన్ ఒక హాఫ్ లెమన్ కూడా వేసేసుకొని ఇలా కలుపుకొని తాగుతూ ఉంటే మనం చక్కగా ఇలా ఒక 1 మంత్ చేయండి, మీకే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. నేను రోజు కూడా ఇలానే తాగుతూ ఉంటానండి. సో నేనైతే 2 kgs అయితే తగ్గాను. సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇది చేసేటప్పుడు మనం ఎంత
జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే పరగడుపున ఇలా రోజు తాగుతూను ఉండాలి. మనకి ఎక్కడ మిస్ అయినా కూడా స్వీట్లు తిన్నా, లేదంటే మనకి ఏదైనా నాన్ వెజ్ ఎక్కువగా తిన్నా అది కొవ్వు శాతం అనేది పెరుగుతుంది. దానివల్ల వెయిట్ లాస్ అవ్వరు. సో స్వీట్లు అనేది మానేయాలి. ఈ చిట్కా పాటించేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనకి ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ విధంగా మనం రోజు కూడా రోజువారీ పట్టీలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. పట్టీలు మనకి ఒంట్లో శరీరంలో ఎక్కువగా వేడి ఉందనుకోండి త్వరగా నల్లబడిపోతూ ఉంటాయి. వెంటనే నల్లబడిపోయినాయి అనుకోండి మనకు చూడటానికి కూడా చాలా అంత అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే పట్టీలని చక్కగా మెరిసిపోతాయి. సో ఇలా ట్రై చేసి చూడండి. గోల్డ్ రేట్లు కానీ ఇలాగ మనం పట్టీలు కొనాలన్నా కూడా ఎక్కువగా రేట్స్ అయితే పెరిగిపోతున్నాయి కదండి. ఉన్న వాటిని చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి మెరిసిపోతాయండి. ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఈ విధంగా కొద్దిగా షాంపూ తీసుకోవాలి. అలానే దీనిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇవి రెండు కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు హాట్ వాటర్ని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా షాంపూ కూడా వేసేసుకొని ఈ విధంగా ఈ వాటర్లో మొత్తం కూడా ఇలా మిక్సింగ్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ కూడా వేసానండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు పేస్టు. సో ఈ విధంగా పేస్ట్, బేకింగ్ పౌడర్, అలానే దీనిలో షాంపూ, హాట్ వాటర్ ఇవన్నీ కలుపుకున్నటువంటి వాటర్లో పట్టీలని ఒక 10 మినిట్స్ ఇలా ఉంచేయాలండి. ఇలా 10 మినిట్స్ తర్వాత పాతది టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతాయి. మనం ఈ విధంగా రోజువారీ పెట్టుకునే పట్టీలు బాగా డస్ట్గా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. పేస్ట్ చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి. ఇలా క్లీనింగ్ పర్పస్గా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఈ విధంగా అప్పటికప్పుడు మనం ఇలా ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదండి. తక్కువ టైంలో ఈ విధంగా క్లీన్ చేసుకోవడానికి ఇలా పేస్ట్ కానీ బేకింగ్ పౌడర్ కానీ చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇలా హాట్ వాటర్లో మరీ హాట్ వాటర్ అవసరం లేదండి. కొద్దిగా గోరువెచ్చలుగా ఉంటే సరిపోతుంది. ఇలా ఒక 1 అవర్ పాటు పట్టీలను అందులో ఉంచేసి ఆ వాటర్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మామూలు వాటర్లో ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి పట్టీలు అయితే చక్కగా మెరిసిపోతాయండి. ట్రై చేయండి. ఈ విధంగా మనం అప్పటికప్పుడు పట్టీలను క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనకి పట్టీలు కొత్త వాటిలా మెరిసిపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ట్రై చేయండి. సో మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది. మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి కమెంట్ చేయండి. మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. ఆ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇంకా చూశారు కదండి, ఇప్పుడు పట్టీలు అయితే ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత అసలు ఆ డస్ట్ అయితే ఎంతైతే వచ్చిందో ఇది బాగా డస్ట్ పట్టేసి ఉన్నాయండి పట్టీలు. మీకు చూపిస్తున్నాను చూడండి. వాటర్ అనేవి ఎంత డస్ట్ అయితే వచ్చేసాయో సో చక్కగా క్లీన్ అయిపోతుందండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. తక్కువ టైంలో ఈ విధంగా మనం చక్కగా పట్టీలు మెరిసిపోయేటట్లుగా ఈ వాటర్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అవుతాయి. ట్రై చేయండి. మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా మెరిసిపోతున్నాయో. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇప్పుడు ఈ శీతాకాలంలో ఎక్కువగా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎక్కువగా జలుబు, దగ్గు, థ్రోట్ పెయిన్తో చాలా ఇబ్బంది పడుతున్నారు కదండి. ఎన్నో మెడిసిన్స్ వేసినా కూడా అసలు కంట్రోల్ అవ్వట్లేదండి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్నపిల్లలు అయితే అసలు చెప్పనవసరం లేదండి. ఎన్ని మెడిసిన్స్ వేసినా వాళ్ళకి కంట్రోల్ అవ్వదు కదా. ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇంట్లో న్యాచురల్గా ఈ ట్రిక్ని ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఒక సిస్టర్ కమెంట్ చేశారు, తలలో పేలు బాగా వస్తున్నాయక్క ఒకసారి ఆ టిప్పు షేర్ చేయమని. అయితే ఆ టిప్పు ఈరోజు షేర్ చేద్దామని వీడియో క్లిప్పింగ్ అయితే తీసానండి. అది మిస్ అయింది, సారీ. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఆ టిప్ని అయితే షేర్ చేస్తాను. సో మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఆ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో ఈ విధంగా అల్లం ముక్కను తీసుకోవాలండి. అల్లం ముక్కను ఇలా స్టవ్ పైన మంట పైన హీట్ చేసేసుకొని 4 స్పూన్ తీసుకొని ఈ విధంగా అల్లానికి కొద్దిగా శాస్త్రీ బామ్ కానీ, జెండు బామ్ కానీ, మెంతు గ్లాస్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని ఈ మూడిట్లో ఈ విధంగా అల్లం ముక్కకు అప్లై చేసేసి నైట్ పడుకునే ముందు ఈ విధంగా గొంతుకు దగ్గర ఇలా అనుకుంటూ ఉంటే చాలండి. థ్రోట్ పెయిన్ చక్కగా 1 అవర్లోనే తగ్గుతుంది. అలానే మనకి దగ్గు, జలుబు కూడా చక్కగా రికవర్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గాలన్నా, మనకి పీరియడ్స్ ప్రాబ్లం
మనకి ఏదైనా ఉన్నా కూడా పీరియడ్స్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుందండి. పీసీఓడి ప్రాబ్లం ఉన్నా తగ్గుతుంది. ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా ఏదైనా ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక 2 లోటాల వరకు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని దానిలో 1 స్పూన్ వాము, 1 స్పూన్ జీలకర్ర, అలానే కొద్దిగా దాల్చిన చెక్క వేసేసి బాగా మరిగించిన తర్వాత ఎందులోకైనా స్ట్రైన్ చేసేసుకొని అందులో కొద్దిగా లెమన్ పిండేసుకొని ఒక హాఫ్ కొద్దిగా బెల్లం వేసేసుకొని కొద్దిగా హీట్గా ఉన్నప్పుడు ఇలా తాగుతూ ఉంటే వెయిట్ లాస్ అవుతారు. పీరియడ్స్ ప్రాబ్లం తగ్గుతుంది. మనకి డేట్స్ కూడా చక్కగా రెగ్యులర్గా వస్తాయండి. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గుతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎక్కువగా ఈ శీతాకాలంలో మనం కాళ్ళు మెడిములతో నొప్పులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. మెడిముల నొప్పులు తగ్గాలన్నా లేదంటే మనకి ఇలా మెడుముల దగ్గర పగులుతూ ఉంటాయి కదండి. పగులు సమస్య తగ్గాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ లేదంటే అవి 2 అవైలబుల్గా లేవు అనుకుంటే ఒక ట్యాబ్లెట్ పారాసిటమాల్ ఏదైనా తీసుకుని ఈ విధంగా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఇలా ఈ పౌడర్లో కొద్దిగా కొబ్బరి నూనెని కొంచెం హీట్ చేసేసుకొని ఈ పౌడర్లో కలుపుకొని నైట్ పడుకునే ముందు ఈ విధంగా చక్కగా ఈ పౌడర్లో కొబ్బరి నూనె హీట్ చేసేసుకొని అందులో వేసుకొని కొద్దిగా ఒక చిటికుడు వరకు పసుపు వేసేసుకొని ఈ 3 మిక్సింగ్ చేసేసుకొని ఇలాగా మెడముల దగ్గర పగులుతూ ఉంటాయి కదండి. చాలా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ ప్లేస్లో ఈ విధంగా మనం అప్లై చేసామనుకోండి, చక్కగా మనకి ఇలా చేయటం వల్ల మనకి రోజు కూడా ఇలా మనం అప్లై చేయటం వల్ల క్రమేణా అవి తగ్గిపోతాయండి. సో ఇవి చేసే ముందు ఈ ట్రిక్ మీరు చేసే ముందు ఒక చిన్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి. కొద్దిగా హాట్ వాటర్ ఏదైనా ఒక బౌల్లో తీసుకుని దాంట్లో సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా అరికాలను ఆ వాటర్లో పెట్టేసి శుభ్రంగా తేమ లేకుండా ఏదైనా ఒక పొడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఇలా ఈ ట్రిక్ని అయితే ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ట్యాబ్లెట్ పౌడర్ అలానే కొబ్బరి నూనెని కొద్దిగా హీట్ చేసుకొని దానిలో పసుపు వేసేసి 3 మిక్సింగ్ చేసుకొని ఈ విధంగా అరికాళ్ళకు పగుల దగ్గర రాస్తూ ఉన్నామనుకోండి, చక్కగా క్రమేణా తగ్గిపోతాయండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మీరు ఎన్ని యూజ్ చేసిన ఫలితం లేకపోవచ్చు కానీ ఒక్కసారి ఈ ట్రిక్ని మీరు ట్రై చేసి చూడండి. చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. పూర్వం పెద్దవాళ్ళు ఎక్కువగా చిన్న చిన్న గాయాలైనా అనుకోకుండా దెబ్బ తగిలిన ఆ ప్లేస్లో ఒక ట్యాబ్లెట్ అయితే మెత్తగా నూరేసి కొబ్బరి నూనె కలిపేసి అక్కడ నైట్ పడుకునే ముందు అప్లై చేసేవాళ్ళండి. అలా చేయటం వల్ల మనకి చక్కగా గాయం అనేది త్వరగా మానిపోయేది. సో ఆ ట్యాబ్లెట్ అయితే నాకు అంతగా గుర్తులేదు కానీ మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా చక్కగా గాయాలు అయితే నయమైపోయాయండి. సో ఆ ట్యాబ్లెట్ మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చక్కగా పనిచేసేదండి. సో ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఒక లెమన్ తీసుకోవాలండి. లెమన్ ఒక హాఫ్ కట్ చేసేసుకొని దానిపైన కొద్దిగా పేస్ట్ తీసుకోవాలి. ఇలా పేస్ట్ పైన ట్యాబ్లెట్ పౌడర్ ఉంటుంది, అంటే పారాసిటమాల్ పౌడర్ మీ ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ మీరు యూజ్ చేయని కాదు, లేదంటే డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అయినా యూజ్ చేయొచ్చు. లేదంటే అవి ఏవి లేవు అనుకుంటే ఒక ట్యాబ్లెట్ పారాసిటమాల్ అనేది తీసుకోవచ్చు. ఏ ట్యాబ్లెట్ అయినా పర్లేదండి. ఈ విధంగా ట్యాబ్లెట్ పౌడర్ కూడా వేసుకొని కొద్దిగా బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ వేసేసి ఇలా మొత్తం కూడా ఆ లెమన్లోకి అప్లై అంటే ఈ మిశ్రమం అంతా లోపలికి వెళ్ళే విధంగా వేళ్ళతో ఇలా అనుకున్న తర్వాత ముందుగా ఈ విధంగా అరికాళ్ళు శుభ్రంగా సాల్ట్ వాటర్లో అరికాళ్ళను ముంచేసి ఒక 5 మినిట్స్ అలా పెట్టేసి ఒక 5 మినిట్స్ అందులో ఉంచిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ తీసుకుని శుభ్రంగా తేమ లేకుండా ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా లెమన్ దానిపైన పేస్టు అలానే బేకింగ్ పౌడర్ ఇవన్నీ కూడా వేసాం కాబట్టి చక్కగా హెల్ప్ అవుతుంది. ఇలా అరికాళ్ళు మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మామూలు వాటర్తో క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా మామూలు వాటర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత తేమ లేకుండా మళ్ళీ ఒక పొడి క్లాత్ పెట్టి తుడిచేసుకున్న తర్వాత నువ్వుల నూనె ఉంటుంది కదండి, నువ్వుల నూనెలో కొద్దిగా ఈ విధంగా పసుపు వేసేసి నైట్ పడుకునే ముందు ఇలా అరికాళ్ళ దగ్గర మనం ఆ మెడముల దగ్గర పగిల దగ్గర అప్లై చేస్తే చక్కగా రికవర్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. ఆనియన్ ఉంటుంది కదండి, ఆనియన్ తొడుముని దోసపెనం కొంచెం హీట్ చేసేసుకున్న తర్వాత ఇలాగ ఆనియన్ తొడుముని హీట్ చేసేసుకొని దానిపైన ఈ విధంగా అరికాళ్ళు నైట్ పడుకునే దగ్గర ఈ విధంగా అరికాళ్ళ దగ్గర కానీ అలానే మన మోకాళ్ళ నొప్పుల దగ్గర కానీ ఈ విధంగా మనం అప్లై చేస్తూ చక్కగా కాపుతూ ఉన్నామనుకోండి, ఆ పెయిన్స్ అనేది చక్కగా తగ్గిపోతాయండి. ఎక్కువగా తగ్గుతాయని నేను చెప్పను కానీ కొంచెం మనకి ఇలా కాపుకోవటం వల్ల మనకి కొంచెం రిజల్ట్ అనేది ఉంటుందండి. సో ఖచ్చితంగా ఉంటుంది. మనకు ఉపశమనం అనేది కలుగుతుంది. ఇలాగా ఆ ఆనియన్ను కొంచెం హీట్ చేసేసుకొని మోకాల దగ్గర అలానే మీకు ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయి మెడల దగ్గర కూడా ఎక్కువగా మెడజవాలు అనేవి లాగుతూ ఉంటాయి, అక్కడ కూడా ఈ విధంగా కాపుకుంటూ ఉంటే కొంచెం మనకి
ఉపశమనం అనేది కలుగుతుంది. ఇలా ట్రై చేయండి. ప్రతి దానికి మెడిసిన్స్ యూజ్ చేయకూడదు కాబట్టి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా తెలియపరచండి. మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.